మిత్రులారా, సాధ్యమైనన్ని మున్సిపాలిటీల వివరాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరిగినట్టుగా ఇప్పటికే మనం అనుకున్నాం. ఈ 116లో కొన్ని మాక్సిమం అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు అశ్వరావుపేటకి సంబంధించి అశ్వరావుపేటలో 22 వార్డులున్నాయి మున్సిపాలిటీలో. అందులో 22లో 17 కాంగ్రెస్ గెలుచుకుంది. 17 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుచుకుంది. సో, ఇది పరిస్థితి. ఇతరులు అంటే ఇండిపెండెంట్లు ఒక 2 గెలుచుకున్నారు. ఇది ఏదైతే ఉన్నదో అశ్వరావుపేట మున్సిపాలిటీకి సంబంధించిగా నేను చెప్పుకొస్తా ఉన్నాను. ఇక సంబంధించి వచ్చినప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీకి కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి వచ్చినప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 గెలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా మనం ఇల్లందు మున్సిపాలిటీని మనం తీసుకున్నప్పుడు ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీలకేమో వార్డులు, కార్పొరేషన్లకు డివిజన్లు అంటారు. ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నప్పుడు కాంగ్రెస్కి 19 వచ్చినాయి. 24 వార్డులు ఉన్నాయి మొత్తం ఇల్లందు మున్సిపాలిటీలో. 24 వార్డులలో కాంగ్రెస్కి 19, బీఆర్ఎస్కి 3 వచ్చినాయి. సో, ఇతరులకు ఒక 2 వచ్చినాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, పెద్దలారా మిత్రులారా, ఇక భద్రాద్రి కొత్తగూడెం అయిపోయిన తర్వాత ఉన్నట్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్త ఖమ్మం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు ఈ కొత్త ఖమ్మం జిల్లాలో ఏదిలాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది. ఏదిలాపురం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడితే ఇక్కడ మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఇది మున్సిపాలిటీలు వార్డులు అంటారు, కార్పొరేషన్లని డివిజన్లు అంటారు. సో, 32 వార్డులలో కాంగ్రెస్కి 24 వార్డులు, బీఆర్ఎస్కి 2 వార్డులు, సిపిఐకి 3 వార్డులు, సిపిఎంకు 2 వార్డులు, ఇతరులకి ఇండిపెండెంట్కి 1 వార్డు వచ్చింది. 3వ వార్డు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ రెబల్ వాళ్ళు కూడా. సో, ఇక వైరా మున్సిపాలిటీకి సంబంధించి వచ్చినప్పుడు వైరా మున్సిపాలిటీ అటు రాజమండ్రి, హైదరాబాద్కి మధ్య మంచి జంక్షన్గా, అటు పక్క ఆంధ్రాకి వెళ్ళటానికి కూడా మంచి జంక్షన్గా మనకు కనపడతా ఉంటుంది. ఇటువైపు విజయవాడగా ఓయా బోనకల్ నుంచి విజయవాడకి వెళ్ళే హైవే మీదుగా. సో, ఇది పరిస్థితి. సో, వైరా మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో కాంగ్రెస్ 12 వార్డులు, బీఆర్ఎస్ 5 వార్డులు, అదేవిధంగా సిపిఐ 1 వార్డు, సిపిఎం 1 వార్డు, ఇండిపెండెంట్ 1 వార్డుగా మనకు కనపడతా ఉంది. ఇక మధిర మున్సిపాలిటీకి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక వ్యవహారాల మంత్రి, అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి కుటుంబం మల్లు బట్టి విక్రమార్క కుటుంబం. సో, ఈ మధిర మున్సిపాలిటీ గత 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 డివిజన్లు ఉన్నాయి. 22 మున్సిపాలిటీ అది. 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులలో కాంగ్రెస్ 18 వచ్చినాయి, బీఆర్ఎస్ 1 వచ్చింది, ఇతరులు అంటే ఇండిపెండెంట్లు 3 గెలిచారు. అంటే ఒక 2 తెలుగుదేశం గెలిచినట్టుగా మనకు తెలుస్తోంది. 1 ఇండిపెండెంట్ ఎవరు గెలిచారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా కల్లూరు మున్సిపాలిటీ కూడా ఏదిలాపురం లాగానే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ మనకి ఇది అర్థమవుతుంది. కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డులలో కాంగ్రెస్ 12 వార్డులు, బీఆర్ఎస్ 7 వార్డులు, ఇతరులు అంటే ఇండిపెండెంట్ 1 వార్డుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక సత్తుపల్లి మున్సిపాలిటీని మనం చూసుకున్నప్పుడు సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ ఇది అసెంబ్లీ కేంద్రానికి సత్తుపల్లి మున్సిపాలిటీలోనే ఇటు కల్లూరు, అటు సత్తుపల్లి 2 మున్సిపాలిటీలు సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో వస్తాయి. సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే కల్లూరుది 20 వార్డులలో 12 కాంగ్రెసు, 7 బీఆర్ఎస్, 1 ఇతరులు అని చెప్పాం. ఇక సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి వచ్చినప్పుడు సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు ఉన్నాయి. 23 వార్డులలో 17 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 6 గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇతర రెండో వాళ్ళకి ఛాన్సే లేదనేది ఈ సందర్భంగా తెలుసుకుని ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి కొత్త ఖమ్మం జిల్లా, కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 కలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి వాటిల్లో ఏదిలాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, దాంతో పాటు ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వరావుపేట మున్సిపాలిటీలు ఇప్పటికే నేను చెప్పి ఉన్నాను. సో, ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.